అందరికీ నమస్కారం అండి. నేను కర్మల్లా ప్రసాద్ 10th డివిజన్ అలీనగర్. పొద్దున్నే పేపర్ చూడంగానే నాకు కర్మల్లా మనసు ఇదైపోయింది. కర్మల్లా టీవీలో చూడంగానే ఫోన్ చేశాడు పొద్దున్నే నిద్రలావంగానే. ఆ రామకృష్ణ వీడియో పెట్టి నన్ను చంపుతారు నేను ఏజెంట్గా పనిచేశాను వైఎస్ఆర్ పార్టీ వాళ్ళని సంవత్సరం నుంచి చెప్తున్నాడు. వాడు పోలీస్ స్టేషన్ చుట్టూ తిరుగుతున్నారు. అయినా కానీ వాడు నరికి పారేశారు. మన టీడీపీ గవర్నమెంట్ చట్ట ప్రకారం చర్య తీసుకుంటామన్న సీఏని వాళ్ళని సస్పెండ్ చేసింది. ఏం చట్ట ప్రకారం చర్య తీసుకుంటావు? వాడు టీడీపీ ఏజెంట్ కూర్చొని టీడీపీకి పనిచేసి లోపల ఏ మ్యాటర్లైనా ఉండని, పార్టీ పరంగా ఉండొచ్చు, ఆ చంపినోడి పర్సనల్గా ఏదైనా ఉండొచ్చు, కానీ వాడు టీడీపీ కార్యకర్తగా వాడు అతను చంపేశారు. అతను నన్ను చంపుతారు అని చెబుతుంటే మనం కాపాడలేకపోయాం. మరి మాగలాంటి కర్మల్లా మేము కూడా పోయి పబ్లిక్లోకి వెళ్ళి పార్టీ తరపున ఫైట్ చేస్తూ ఉన్నాం, ఫైట్ చేశాం కూడా. అంటే ఏంటి, సామాన్య కార్యకర్తలకి డబ్బు లేని వాళ్ళకి పార్టీలో ఏమీ వాల్యూ లేనట్టుగా కనపడుతుంది. ఎవరికైతే డబ్బు ఉంటుందో, ఆ రౌడిజం ఉంటుందో వాళ్ళకే అనే పదవులు రావడం కానీ సపోర్ట్ కానీ దౌర్జన్యంగా ఉంది. ఆ రామకృష్ణ వాడు అమాయకంగా ఉన్నాడు. వాడిని చంపుతారు అంటే మిగతా టీడీపీ ఆ పొంగునూరులో మిగతా టీడీపీ ఫాలోయర్స్ ఏం సపోర్ట్ చేశారు? ఏజెంట్ కూడా కూర్చున్నాడు. ఇది చాలా దారుణమైన విషయం. ఇది కార్యకర్తలకు సంబంధించిన విషయం. నేను కర్మల్లా తీవ్రంగా ఖండిస్తున్నాం. ఖండిస్తున్నాం. అతను ఎన్కౌంటర్ చేసేయాలి. ఇమీడియట్గా వెంకటరావు ఎన్కౌంటర్ చేసేయాలి. జై తెలుగుదేశం.